హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మాజీ ఎమ్మెల్యేపై 12 రౌండ్ల కాల్పులు. ఆసుపత్రిలో పరిస్థితి విషమం. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని దుండగులు 12 రౌండ్లు కాల్పులు జరిపారు. శుక్రవారం బిలాస్పూర్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కాల్పుల్లో ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటుగా సెక్యూరిటీ అధికారి కూడా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలుకు బుల్లెట్ తగిలినట్లు సమాచారం. ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఠాకూర్‌ను మొదట సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఆయన పీఎస్ఓను నేరుగా ఆసుపత్రికి తరలించారు. తరువాత ఠాకూర్‌ను కూడా ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం బిలాస్పూర్ ప్రాంతీయ ఆసుపత్రి నుండి ఎయిమ్స్ బిలాస్పూర్‌కు తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. అయితే ఆయనపై ఎందుకు దాడి చేశారు, ఎవరు దాడి చేశారు అన్న పూర్తి వివరాలైతే తెలియలేదు. తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.